ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేసింది. మరి పని చేయని వారికి కారణం ఏమిటి అంటే పని చేయకుండా కంప్లీట్ ఊహల్లో ఉంటే ఉపయోగం లేదు. అలాగే ఊహల్లో ఉన్నారు, పని కూడా చేస్తున్నారు, కానీ ఫలితం ఎందుకు రావటం లేదు అనంటే వీరిలో ఒక చిన్న తప్పు మరొకటి చేస్తూ ఉంటారు. ఏమిటి అనంటే ఈ 2 రోజులు ఈ మాటలు విన్నప్పుడో, ఈ వీడియో విన్నప్పుడో లేదు నేను సాధిస్తాను అని మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మరలా 2 రోజులు గడిచిన తర్వాత మీకు ఏ చిన్న ఇబ్బంది రాగానే నేనేమి చేయలేను, నా వల్ల ఏమీ కాదు అనుకునేవారు వారిలో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. వెంటనే వారి శరీరము, వారి మనస్సు నీరసపడిపోతాయి. అప్పుడు వారికి మరలా పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే కొంత టైం తీసుకుంటది. అందువల్ల వారి యొక్క ప్రణాళికలు సరిగ్గా రూపకల్పనలోకి తీసుకురాలేరు, కార్యాచరణలోకి రాలేరు. మరి అలా ఎంతమంది చేస్తున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ క్షణం నుంచి మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఐ డోంట్ కేర్, నేను సాధించగలను, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను చేరుకోగలను అని పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, దానికోసం కార్యాచరణ చేయండి. మీకు విజయం వచ్చి తీరుతుంది. ప్రతిరోజు కూడా యూనివర్స్తో ఇలా చెప్పండి, మై డియర్ యూనివర్స్, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ యూనివర్స్, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ప్రతిరోజు కూడా ఒక 10 సార్లు 11 సార్లు చెప్పి యూనివర్స్తో మీరు మమేకమవుతూ యూనివర్స్ మీకు అవకాశాలు ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి. తప్పకుండా మనకి ఫలితం వచ్చి తీరుతుంది. మనం ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది యద్భావం తద్భవతి అని. కాబట్టి మీ జీవితంలో కూడా అది జరిగి తీరుతుంది. తప్పకుండా మీరు ఉన్నతంగా ఎదుగుతారు. ప్రతి మనిషి పుట్టుకతోనే అదృష్టవంతులు, దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవటం కొంతమందికి మాత్రమే జరుగుతుంది. మిగిలిన వారు అవకాశాలు లేక నా వల్ల కాదు అని నిరాశతో ఉండిపోతున్నారు. అందుకని అందరికీ అదృష్టం అందాలి అంటే మీరందరూ ప్రజెంట్లో ఉంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతి దాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఆనందాన్ని పంచుతూ మీరు ప్రతి వ్యక్తికి కృతజ్ఞత తెలియజేస్తూ అందరితో కృతజ్ఞత పొందే విధంగా మీరు నడుచుకుంటూ ఉంటే మీ జీవితంలో ఉన్నతంగా ఎదిగి తీరుతారు.